Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి అన్న వాళ్ళ గృహప్రవేశం రోజు ఇంటి ఈ లగ్గం ఎలా జరిగిందో నేనైతే అలాగే పెట్టేశాను. వాయిస్ ఏం తీసేయలేదు. చూసేయండి ఎలా పూజ అయింది ఏంటి అనేది ఈ వీడియోలో. తర్వాత ముందు వీడియోలో కూరాళ్ళు, నేరాళ్ళు అన్నీ కూరాడు పెట్టడం అన్నీ అయితే ముందు వీడియోలో పెట్టేశాను. ఈ వీడియోలో అయితే ఇంటి లగ్గం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మేము ఎక్కడెక్కడ వెళ్ళాము, భోజనాల తర్వాత ఎక్కడికి వెళ్ళాము అన్ని వీడియోలో ఉంది. తర్వాత అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను. అది ఎక్కడికి వెళ్ళాము, తర్వాత మా పాప కొడి బియ్యం పోయడము అవన్నీ నెక్స్ట్ వీడియోలో. నేనైతే కొంచెం రెడీ అయ్యాను. పుణ్యఫలం శాంతి ప్రయాసమే శ్రీ విఘ్నే శ్రీకృష్ణార్పణమస్తు. ఇక్కడ పెట్టేసి కొబ్బరికాయ మీద ఈ పండు మీద ఇట్లా పరిశేచనం చేయాలండి. సత్యం పదేన పరిశిష్యామి. ఓం భూర్భువస్సువః తావత్కాల కశ్మీర ఫల నైవేద్యం నివేదయామి. కొంచెం చక్కెర ఉంటే కూడా బాగుంటుంది. బ్రహ్మామురారి త్రిపురాంతకారి ఇక్కడ అయితే పూజ అవుతుంటే అమ్మ మా మేనత్త కూతురు అయితే కూర్చున్నారు అక్కడ. ధ్వజాకారమండలే కేతుగణం చిత్రవర్ణం చిత్రగంధం బ్రహ్మచిత్రగుప్త सूर्यग्रहस्य पंचलोकपालकमावाहयामि. वायुव्यलोकपालकमा कुबेरलोकमावाहयामि. అక్కడ బియ్యం పోయడానికి
वरदानं सुव्यवहंसं प्रददे नमः प्रमुखै सुवर्णदक्ष दम्पत् दीर्घमायुष्यं ब्रह्मग्रन्थिं शिवमच्युतं नारायणं हृदयं च प्रथममुखं नाभ्यामुपराज्यजेरात्मा नारायणः परः यस्य किञ्च जगत्सर्वं दृश्यते श्रूयते विन्दति ज्वालमालाकुलं भाति विश्वशान्तितनं महत् सन्ततं शिला తర్వాత వచ్చేసి ఇంటి లగ్గం అయిపోయాక తలంబ్రాలు పోసిన తర్వాత అందరు బియ్యం పోసిన తర్వాత నేనైతే వీడియో తీస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ మా కోడళ్ళిద్దరికి బియ్యం అయితే పోస్తున్నారు, ఒడి బియ్యము. ఎందుకంటే వాళ్ళు హోమం మీద కూర్చుంటారు కాబట్టి అప్పుడే పోసేస్తున్నారు. ఇంటి లగ్గం కాగానే వాళ్ళకు ఒడి బియ్యం పోయమన్నాడు పంతులు. ఎందుకంటే హోమం అయితే నేనేమి వీడియో తీయలేదు, ఎందుకంటే అప్పటికి ఇక్కడ అమ్మకు వదిన కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు చీరలు అయితే పెడతా ఉన్నారు, అన్న లేడు కాబట్టి. తర్వాత వచ్చేసి అన్న ఉంటేనేమో వదినకి అన్నీ చేస్తారు కదా. ఇక్కడ మా అత్తమ్మ అందరూ అయితే వచ్చారు, చుట్టాలు అయితే అప్పటికే చాలామంది వచ్చారు. బయట ప్లేస్ చాలానే ఉంటుంది, అక్కడ అందరు కూర్చున్నారు. మా మరిది, అత్తమ్మ, పిల్లలు, మా మర్దలు అందరూ అయితే వస్తూ ఉన్నారు చుట్టాలు. ఇదిగోండి మా కోడలు, మీకు చాలా వీడియోస్లలోనే ఉంటుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒడిబియ్యం అయితే పోస్తూ ఉంటే నేను వీడియో అయితే తీశాను. హోమంకి అయితే రెడీ చేసిండ్రు. ఒడిబియ్యం పోసుకొని హోమం మీద ఇద్దరు కోడళ్ళు కూర్చున్నారు. తర్వాత వచ్చేసి హోమంకి అయ్యేటప్పుడు ఇంకా ప్లేస్ సరిపోలేదండి, అందుకనేసి నేను లోపలికి బెడ్రూమ్లోకి వెళ్ళాము. నేను, మా చెల్లెలు, మా అత్తమ్మ బిడ్డ, మా మేనత్త బిడ్డ, వాళ్ళ తోటి కోడలు. తర్వాత వచ్చేసి మా మేనత్త ఒక్కతేనండి, మా నాన్నలు ఇద్దరు, మేనత్త ఒక్కతి, ఆ చిన్న నాన్న కూతురే ఆమె, పెద్ద ఆయన కూతుర్ని నేను, అక్కడ మా మేనత్త కూతురు. ముగ్గురం అయితే చాలా రోజుల తర్వాత కలిసాము. చెల్లెలంటే కలుస్తూనే ఉంటాం మధ్యలో మధ్యలో. మా మేనత్త కూతురు అయితే ఈ మధ్యలో చాలా రోజులైంది కలవక. తర్వాత వచ్చేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము, అక్కడ హోమం అవుతూ ఉంది. తర్వాత వచ్చేసి ఇంక మా మేనత్త లేదు, చనిపోయింది. నాన్న వాళ్ళు లేరు, అందుకనేసి మేము కలిసినప్పుడైతే చాలా సరదాగానే ఉంటాము. నేను చెల్లెలు పదే పదే కలుస్తూ ఉంటాం లేండి, ఎందుకంటే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా. ఇక్కడ అన్ని హోమం అన్నీ అయిపోయినాక ఇక్కడ భోజనాలు అయితే అవుతూ ఉన్నవి. అక్కడ మా వారు అయితే తింటూ ఉన్నారు. మేము తినేసి ఇక్కడ మా కోడళ్ళు అయితే టెంపుల్కి వెళ్ళొచ్చారు, హనుమాన్ టెంపుల్కి. బియ్యం పోసి అన్ని పూజలు అయిపోయినాయి కదా. మేము తర్వాత భోజనాల తర్వాత ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయండి.